రీసెంట్గా తెనాలిలో ఒక పోలీస్ ఇన్సిడెంట్ జరిగింది. మీరందరూ చూసే ఉంటారు. పోలీసులు ఒక 3-4 అబ్బాయిల్ని రోడ్డు మీద కొడుతూ ఒక వీడియో వచ్చింది. సో ఇది చాలా కాంట్రవర్సీ అయింది. చాలా మంది దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. బ్రేవ్ పోలీసింగ్, పవర్ పోలీసింగ్ అని చెప్పేసి చాలా మంది సపోర్ట్ చేశారు. ఇలానే అవ్వాలి, వాళ్ళు రౌడీ షీటర్స్, వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అండ్ హోంమంత్రి గారు కూడా ఆవిడ కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టే మాట్లాడారు, వాళ్ళ మీద కేసెస్ ఉన్నాయని చెప్పేసి. ఇంకా చాలా మంది దాన్ని క్రిటిసైజ్ కూడా చేశారు, హ్యూమన్ రైట్ వైలేషన్స్ అని చెప్పి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, పూర్వకాలంలో రాజులు ఒక లాజిక్ ఫాలో అయ్యేవారు. పొలిటికల్ సైన్స్ లో, పాలిటిక్స్ లో ఒక లాజిక్ ఉండేది. ఇప్పుడు అదే మన వాళ్ళు యూజ్ చేస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. అదేంటంటే 100 మంది తప్పు చేస్తే ఆ 100 మందిలో ఒక 10 మంది ఎవరైతే వీకెస్ట్ వాళ్ళు ఉంటారే, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు ఎదవలే. కానీ వీకెస్ట్ ఆ 10 మంది ఉంటారే, వాళ్ళని పబ్లిక్ లో తెచ్చి పబ్లిక్ లో చంపడం కానీ, పబ్లిక్ లో పనిష్ చేయడం కానీ అని చేసేవారు. దీనివల్ల ఏమవుతుంది, జనాలు ఏమనుకుంటున్నారు, చూడండి మన రాజుగారు లేకపోతే మన పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ లీడర్స్ చూడండి లా అండ్ ఆర్డర్ని ఎంత కఠినంగా అమలు చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలని చెప్పి భ్రమలో ఉంటారు. ఇక్కడ జరుగుతున్నదే, వాళ్ళకి నేను సపోర్ట్ చేయట్లా, ఎస్ వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళకి శిక్ష పడాలి. కానీ ఇలా పబ్లిక్లో చేయడం అలా, ఇలా చేస్తే అంటే దానికి పబ్లిక్ సపోర్ట్ చేస్తే ఎలా వాళ్ళ రియాక్షన్ ఉంటుంది తెలుసా? పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే దిశ రేప్ కేసు, దానిలో ఎన్కౌంటర్ జరిగింది. అది ఫేకా రియలా మినిమం కామన్ సెన్స్ ఉంటే తెలుస్తుంది. వాళ్ళు ఎందుకు చంపేశారు? వాళ్ళు జస్ట్ లారీ డ్రైవర్స్, క్లీనర్స్, నేనేం మళ్ళీ సపోర్ట్ చేయట్లా. అదే ఎమ్మెల్యే కానీ ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు కానీ వీళ్ళు రేప్ చేస్తే వాళ్ళని కూడా ఇలా రోడ్డు మీద లేకపోతే ఎన్కౌంటర్ చేస్తే దమ్ముందా? అంత కమిట్మెంట్ ఉందా? కలనా చూసుకుంటే వీళ్ళు గంజా అమ్మారు, ఎస్ అది తప్పే. అరే పైన ఎవడో పెద్ద కింగ్ ఉన్నాడు, వాళ్ళ నుండి సప్లై వచ్చింది, మరి వాటిని పట్టుకుని కొట్టొచ్చు కదా. కొట్టడం ఏంది? ఇది అంతలా కొట్టేది ఉంటే సుగాలి ప్రీతి కేసు, 10th క్లాస్ చదివే అమ్మాయిని, చిన్న పాపని, చిన్న అమ్మాయిని రేప్ చేసి ఉరేసుకుందని చెప్పేసి చిత్రీకరించి ఇంత కిరాతకంగా చంపితే వీళ్ళు గంజా అమ్మారు అండ్ అటాక్ చేశారని అంటున్నారు. వాళ్ళని చంపేశారు, ఒక అమ్మాయిని రేప్ చేసి ఉరేసుకుందని. ఎంత పెద్ద నేరం అది. మరి వాళ్ళని ఏం చేయాలి? నడి రోడ్డు మీద వచ్చేసి ఇలానే కొట్టాలి కదా, ఉరి తీయాలి. మరి తీయగలరా? ఎందుకు? 2 గవర్నమెంట్లు అయినా సరే ఎందుకు వాళ్ళు ఏం చేయలేకపోయింది? ఎందుకంటే వాళ్ళు డబ్బు ఉన్నోళ్ళు. సో ఎప్పుడైతే ప్రజలు ఇలాంటి వైలెన్స్ ని ఓపెన్ గా సపోర్ట్ చేస్తారే, అదే మన వీక్ పాయింట్ అయిపోద్ది, వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్ అయిపోద్ది. 100 మంది తప్పు చేస్తే 10 మందిని, ఒక 5 మందిని తెచ్చేసి కొట్టేస్తారు. మనం ఏమనుకుంటున్నాం, ఎస్ న్యాయం జరిగిపోయింది, జస్టిస్ అయిపోయింది అనుకుంటున్నాం. ఈ భ్రమ నుండి మనం బయటకు వచ్చి, ఎస్ ఇది నిజమా, ఇది కరెక్టా, అది అందరికీ ఇలాంటి అప్లై చేయండి, చట్టంలో పెట్టండి కొట్టడం అని చెప్పేసి. ఎస్ తప్పు చేసిన పోలీస్ అయినా, తప్పు చేసిన పొలిటీషియన్ అయినా, తప్పు చేసిన బిజినెస్ మ్యాన్ అయినా, ఎవరైనా ఇలానే కొట్టండి అని పెట్టండి. కొంతమందిని కొట్టేస్తే న్యాయం జరిగినట్టు ఇది కాదు కదా. ఈ మైండ్ సెట్ నుండి భ్రమ నుండి మనం బయటకు వస్తే వాళ్ళు కూడా మారుతారు.